ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ యొక్క లేఖనం ఎంత శ్రేష్టమైనదండి. యేసయ్య యొక్క వెలుగు మీ పైన ప్రకాశిస్తుంది అంటే ఇప్పటి వరకు మీకున్న డార్క్ అనే లైఫ్ మొత్తం కూడా మాయమైపోవడమే కదండి. చూడండి, ఒక డార్క్ రూమ్, ఓకే, ఆ డార్క్ రూమ్లో మీరు ఏది వెతకాలన్నా లైట్ ఉంటేనే మీరు వెతకగలరు. డార్క్గా ఉంటే వెతకగలరా? లేదు కదండి. మీ జీవితం డార్క్ అయిపోయింది అని అనుకోవచ్చు, కానీ యేసయ్య యొక్క వెలుగు మీ జీవితం మీద ప్రకాశిస్తుంది అంటే ఇంకా డార్క్నెస్ అన్నదే మీ జీవితంలో ఉండదు కదండి. ఒక ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చెప్తానండి. పక్షిరాజు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు దాని యొక్క ఫెదర్స్ పాతవైపోతాయండి. దాని యొక్క వెయిట్ ఎక్కువైపోతుంది, అంటే ఎగరలేదు. ఆ సిచ్యువేషన్లో ఈ యొక్క పక్షిరాజుకి డిసీజ్ రావడం జరుగుతుందండి. అలాంటి సిచ్యువేషన్లో కూడా పైకి ఎగరడానికి ట్రై చేస్తుంది. ఒక శిఖరం పైకి ఎక్కి ఒంటరిగా కూర్చుంటుందండి. కూర్చుని సూర్యుడిని నేరుగా చూస్తుందండి. ఆ యొక్క సన్ రైజెస్ ఆ యొక్క పక్షిరాజు మీద పడేటట్టుగా చూస్తుంది. ఎందుకంటే ఆ సన్ రైజెస్ పడినప్పుడు ఆ పక్షికి హీలింగ్ స్టార్ట్ అయ్యి తనకొచ్చిన డిసీజ్ తగ్గిపోతుంది. తన యొక్క ముక్కుతో తన ఫెదర్స్ అన్ని తీసేసుకుని మళ్ళీ ఈగల్ కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అవడం జరుగుతుందండి. సూర్యుని దగ్గర బలం పొందుకుంది, అదే కాకుండా దాని ముక్కుతో పాత ఈకలన్నీ తీసేసుకుంటుందండి. కొత్తవి వచ్చే వరకు అక్కడే ఉంటుందండి. మొండి పట్టుదలతో మొండిగా అక్కడే ఉండి తన మళ్ళీ న్యూగా మారడం జరుగుతుందండి. మరి పక్షి నాకు 40 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకు ఇంకా ఫ్యూచరే లేదు, నేను ఎగరలేను, నాకు వెయిట్ పెరిగిపోవడం వల్ల ఇంకా పైకి ఎగరలేకపోతున్నాను, నా లైఫ్ అయిపోయింది అని అనుకోవచ్చు కదా. కానీ అలా అనుకోలేదు. సూర్యుని వైపు చూసింది, శిఖరం ఎక్కింది, సూర్యుని వైపు చూసి ఆ రేసెస్ తనమే పడేలా చేసుకుంది. మరి ఈరోజు అరే నా ఏజ్ అయిపోయింది, నాకు 35 వచ్చేసింది, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు, నాకు ఇంకా ఏది నా జీవితంలో అవ్వట్లే, నాకు 40 years అయిపోతుంది, ఇంకా నా జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదు, ఇంకెందుకు నా బ్రతుకు, నేను చచ్చిపోవడమే బెస్ట్ కదా అని నిరాశగా ఉన్నారా అండి? ఒక పక్షే అంతగా ఆలోచించి తన ఒక న్యూ లైఫ్ని సన్ రైజెస్ దగ్గర ఉండాలి అని ఒక థాట్తో ఎలా అయితే వెళ్ళిందో, మరి మన నీతి సూర్యుడైన యేసయ్య ప్రెజెన్స్లో మీరు ఎంతవరకు ఉంటున్నారండి? మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందండి, మన యేసయ్య నీతి సూర్యుడండి. యేసయ్య తట్టు తిరగండి, యేసయ్యతో మాట్లాడండి, మీ జీవితానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.